హాయ్ అండి, వెల్కమ్ టు బెజవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేస్తే మేము సేల్ అయితే చేస్తామండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇది ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. మనం చూస్తున్నాం కదండి, బయట అంతా కూడా టైల్స్ కానీ అంతా ఎంటిచ్చేసి ఇదంతా కూడా పార్కింగ్ వచ్చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి మొత్తం అంతా కూడా. ఎక్సలెంట్గా మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి, రెడీ టు ఆక్యుపై అనమాట. మనం చూస్తున్నాం కదండి, వర్క్ అనేది ఎక్కడ కూడా ఏం లేదు, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. మీకు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కొంచెం హాల్ అనేది చిన్నది వస్తుందండి. మీకు ఫస్ట్ ఫ్లోర్లో బికాజ్ ఎందుకంటే పార్కింగ్ అనేది వదిలేరు కాబట్టి అక్కడ మీకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇంకా చాలా నీట్గా చాలా స్పేసియస్గా వచ్చేస్తుంది. అది కూడా చూపిస్తారండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా. ఇందా మనం చూసిందంతా కూడా హాలు డైనింగ్ వచ్చేసిందండి. ఇక్కడ కిచెన్ వచ్చేసింది. కిచెన్లో చూస్తున్నాం కదండి, పైన కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా నీట్గా మొత్తం అంతా కూడా చేసి పెట్టేశారు. ఇది మనకు సైడ్కి వచ్చేసి వాష్ ఏరియా అయితే వస్తుందన్నమాట. మనకు ఇక్కడ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకు టోటల్గా వచ్చేసి 157 స్క్వేర్ యార్డ్స్లో అయితే వస్తుందండి. మన కొలతల పరంగా చూసుకుంటే 30x47 అయితే కొలతలు అయితే వస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి 2 బెడ్రూమ్స్లో అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారు. అండ్ బయట కామన్గా వచ్చేసి ఇంకొక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి మనకు తూర్పు ఫేసింగ్లో అయితే ఉండిద్దండి. మనకి ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసి తాడిగడపండి. దీని ప్రైస్ వచ్చేసి 1,25,00,000 అయితే చెప్తున్నారు. రేట్ అనేది నెగోషియబుల్ ఉందండి, మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే ఫస్ట్ ఫ్లోర్ అండి. మన తూర్పు ఉత్తరం గుమ్మాలు అయితే ఇచ్చారు. మనం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాం కదండి, హాల్ అనేది చాలా అంటే చాలా స్పేసియస్గా వచ్చేసింది మొత్తం అంతా కూడా. మీకు కబోర్డ్ వర్క్ అంతా చూస్తున్నారు కదండి, చాలా నీట్గా అంతా కూడా డిజైన్ చేసి పెట్టారు. సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ మొత్తం అన్నీ కూడా చాలా నీట్గా వచ్చేసినాయండి. టోటల్గా మనకు 157 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా కానీ సేల్ చేయాలి అనుకుంటే మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మేమైతే అడ్వర్టైజ్ చేసి సేల్ చేసి పెడతామన్నమాట మీకు. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా చూస్తున్నాం కదండి. మీకు హాల్ కానీ డైనింగ్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా స్పేసియస్గానే వచ్చేసినాయండి. బికాజ్ ఎందుకంటే మన టోటల్గా 157 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇదంతా కూడా. మన కిచెన్ అయితే చూస్తున్నాం కదండి, కిచెన్ కూడా మీకు వుడ్ వర్క్ కానీ చుట్టూరు టైల్స్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా చేసి పెట్టారన్నమాట మొత్తం అంతా కూడా. పైన సీలింగ్ కూడా చూస్తున్నాం కదండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా పక్కనే వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అంతా కూడా వాష్ ఏరియా అనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అండ్ మీ ప్రాపర్టీని విజిట్ చేయాలన్నా కానీ స్క్రీన్ పైన మా నెంబర్ అయితే ఉండిద్దండి. ఆ నెంబర్కి కాల్ చేస్తే మేమైతే ప్రాపర్టీ చూపిస్తాం మీకు. ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి టోటల్గా వచ్చేసి 157 స్క్వేర్ యార్డ్స్ అండి. మన తాడిగడపలో అయితే ఈ హౌస్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట. మన 1,25,00,000 అయితే చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉందండి, మాట్లాడుకోవచ్చు కొంతవరకు అయితే. రెండిట్లో కూడా చూస్తున్నాం కదండి, రెండిట్లో అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చేసినాయి. ఒకటి కామన్ బాత్రూమ్ బయట అయితే ప్రొవైడ్ చేశారనమాట. మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.